గబ్బా టెస్టులో 4గో రోజు టీమిండియాకు అనుకూలించింది. కేఎల్ రాహుల్తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అదరగొట్టాడు. 7వ స్థానంలో వచ్చిన జడ్డు 123 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే జడ్డు 9వ వికెట్టుగా వెనుతిరిగే సమయానికి భారత్ ఇంకా 33 పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన టైలెంటర్ ఆకాశ్ దీప్ బ్యాట్తో అదరగొట్టాడు. మరో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించుకుంది. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంతోషం పట్టలేకపోయారు. గంభీర్ అయితే ఒక్కసారిగా తన సీట్లో నుంచి లేచి కోహ్లీకి హైఫైవ్ ఇచ్చాడు. ఇక కోహ్లీ కూడా మ్యాచ్ గెలిచామన్నంత రీతిలో ఆనందంతో పొంగిపోయాడు. రోహిత్ను చీర్ వేస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ కూడా చిరునవ్వులు చిందించాడు. అయితే కోహ్లీ, గంభీర్, రోహిత్ సంబరాలు చేసుకుంటే ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహించారు. మీకు సరిగా బ్యాటింగ్ రాదంటూ మండిపడుతున్నారు.